పేదలు వృద్ధుల కష్టాలకు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలే కారణమని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందేదని, ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, పింఛన్దారులు ఆమె వద్దకు తమ సమస్యలను చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, జగనన్నను గెలిపించండి, పింఛన్లు మీ ఇంటి వద్దకే వస్తాయంటూ వారిలో భరోసా కల్పించారు. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కేశినేని నాని బ్యాలెట్ గుర్తు ఫ్యాన్ గుర్తు అని అందరూ ఓటు వేయాలని కోరారు. చేర్చడానికి ఈ మనిషి ప్రయత్నిస్తున్నారు. ఎంపీ గారి ఫ్యామిలీ అనే ఒక ముసుగులో ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి నేను కోరుతున్నాను. కేశినేని నాని గారు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని గారికి మీరు మళ్ళీ ఓటేయాలనుకుంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. బాధాకరం అండి, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది వాలంటీర్లే స్వయంగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు కొండ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడుతుంది. ఏంటంటే పైనుంచి రోజు వస్తున్నారు, రోజు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేస్తున్నారు, రోజు సచివాలయాలకు వెళ్తున్నారు, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా సరైన ఆన్సర్ లేదు. ఇదంతా కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ వాళ్ళు. వాలంటీర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడిపోతాయి అనే భయంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆపివేయడం జరిగింది. దానివల్ల వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా ఈ డబ్బుల్ని వాళ్ళ జీవనాదిగా, లేకపోతే మందుల కోసం, లేకపోతే ఇలా వాడేది ఈరోజు వాళ్ళకి చేతికి అందకుండా పోయింది తెలుగుదేశం పార్టీ వల్ల, అలాగే బీజేపీ వాళ్ళ వల్ల.